నేను 2 సార్లు గెలిచాను. ఒకసారి మంత్రిగా చేశాను. నా కుటుంబాన్ని సోషల్ మీడియాలో ఏ విధంగా తోలనాడుతున్నారో ఒక్కసారి చూడండి. నా కూతురు ఏం పాపం చేసింది? తన గురించి కూడా ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. మా కుటుంబాలు ఉండవా? వాళ్ళు ఫీల్ అవ్వరా? పవన్ కళ్యాణ్ నోరు ఇప్పుడేమైపోయింది? తనకు మాత్రమే కూతుళ్ళు ఉన్నారా? వాళ్ళకేమన్నా జరిగితేనే ఫీల్ అవుతాడా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆర్కే రోజా. సహజంగా ఇలాంటి వ్యాఖ్యానాలు కానీ, ఇలాంటి ఆవేదన భరితమైనటువంటి మాటలు రాగానే సానుభూతి రావాలి. కానీ ఆర్కే రోజా అవటం వల్ల అయ్యో పాపం అనేవాళ్లే కరువైపోయారట. ఎందుకంటే గతంలో మీరెన్ని మాట్లాడారు, మీరెన్ని కామెంట్లు చేశారు, ఎంతమందిని ఏ విధంగా వ్యాఖ్యానించారు, ఎన్ని బూతులు మాట్లాడారనేటటువంటి లెక్కల చిట్టాలు ఇప్పుడు అందరూ విప్పుతున్నటువంటి పరిస్థితి. అందుకే అంటారు కాబోలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతున్నారు. అయినా సరే ఆర్కే రోజా కూతుర్ని ఎవరైనా సోషల్ మీడియాలో దుర్మార్గంగా వ్యాఖ్యలు చేసినా, అవమానించినా, ట్రోల్ చేసినా ఖచ్చితంగా ఖండించాల్సిందే. దేని లెక్క దానికి సెటిల్ చేయాలే కానీ దానికి దీనికి ముడిపెట్టడం మాత్రం సరైన పద్ధతి కాదు. అందరం ఆడవాళ్ళని గౌరవిద్దాం.